కాంగ్రెస్ హామీలు మర్చిపోయింది. ఇచ్చిన హామీలన్నీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీజేపీ కూడా. అంటే ఏ హామీలు మర్చిపోయినారు? కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత కక్షపూరిత కేసులు రకరకాల చేస్తుంది అని అంటుంది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి. ఎప్పుడో ఒకసారి బీజేపీకి వెళ్ళిపోతారు. కవిత గారు మాట్లాడితే వినాల్సిన పరిస్థితి లేదు. దొంగ ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కరు 2-3 ఓట్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని బీజేపీ అంటుంది. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై మాట్లాడడానికి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం వచ్చేసి మీ జిల్లా నుంచి వచ్చారు ముఖ్యమంత్రిగా, సో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు. మీ జిల్లా పరిస్థితి ఏంది, మీ నియోజకవర్గ పరిస్థితి ఏంది, ఎట్లాంటి డెవలప్మెంట్స్కి మీరు ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు జడ్చర్ల కాన్స్టిట్యున్సీ ఉదండపూర్ రిజర్వాయర్కి దాదాపు 146 కోట్ల రూపాయలు రేటు ఇంక్రీజ్ చేసి R&R ప్రాజెక్ట్కి, అంటే సింగిల్ ప్యాకేజ్, డబుల్ ప్యాకేజ్ రెండు కలిపి 18 లక్షలు ఒక ప్యాకేజ్కి, ఒక పీడిఎఫ్కి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఒక అవార్డు పాస్ అయినది ఇది ఫస్ట్ టైం. వాళ్ళు నష్టపోయినారని చెప్పేసి సీఎం గారు రేట్ పెంచడం జరిగింది. ఉదండపూర్ రిజర్వాయర్ని వాసితులకు అందరికీ R&R ప్యాకేజ్, ప్లాట్స్ కూడా తొందరగా ఇచ్చేసి వాళ్ళ షిఫ్టింగ్ జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్ దాదాపు వాళ్ళు 10 సంవత్సరాల దాదాపు నాకు తెలిసి 60-70 కోట్ల రోడ్లే తీసుకొచ్చినారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ లోపలనే 156 కోట్ల రూపాయల రోడ్లు, డబుల్ రోడ్స్ తీసుకురావడం జరిగింది. హ్యామ్ ప్రాజెక్ట్ల ఓన్లీ జడ్చర్లకి పంచాయతీరాజ్ నుంచి నాకు 210 కోట్ల రూపాయలు రోడ్స్ వచ్చినాయి. సో జడ్చర్ల అభివృద్ధి అనేది జరుగుతుంది. జడ్చర్లకి బైపాస్ కూడా నితిన్ గడ్కరీ గారు నేను కలిసినాను, డీకే అరుణమ్మ గారితో వెళ్ళి అది 600 crores ఆ ప్రాజెక్ట్ కూడా అప్రాక్సిమేట్లీ 600 crores జడ్చర్లకి బైపాస్ రోడ్ కూడా వస్తుంది. బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత కక్షపూరిత కేసులు రకరకాల చేస్తుంది అని అంటుంది బీఆర్ఎస్. నేనైతే ఎక్కడ కేసులు చేయించలేదు. జడ్చర్ల నియోజకవర్గం ఎక్కడైనా చెక్ చేసుకోండి, రివెంజ్ పాలిటిక్స్ లేదు. ఆఖరికి 119 కాన్స్టిట్యున్సీలో ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇంద్రమైన్ ఓపెనింగ్ ఉంటే పోతలేరు. నా కాన్స్టిట్యున్సీలో మాజీ ఎమ్మెల్యే ఇంద్రమైన్ ఓపెనింగ్ కూడా పోతున్నాడు. పోయి చూసుకొని మా పరిస్థితి ఏంది, వీళ్ళు ఇండ్లు ఇచ్చిందని చెప్పి ఆయనను పోయి కాంగ్రెస్కి అభినందనలు తెలుపుతున్నారు, అరే బాగా కట్టిస్తున్నారు అని చెప్పి. కాంగ్రెస్ హామీలు మర్చిపోయింది, ఇచ్చిన హామీలన్నీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీజేపీ కూడా. అంటే ఏ హామీలు మర్చిపోయినారు? సన్నబియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇచ్చినాము, బస్సుల మహిళలు ఉచితంగా వాళ్ళు ప్రయాణిస్తున్నారు, కొన్ని వాళ్ళు అన్ని అప్పులు చేసి ఇచ్చినారు, అయినా కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాము. ఖచ్చితంగా అన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. కవిత నిన్న ఆరోపించింది ఒక సమావేశంలో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి, ఎప్పుడో ఒకసారి బీజేపీకి వెళ్ళిపోతాడని. కవిత గారు మాట్లాడితే వినాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ నాయన అన్ని సంపాదించి అంత చేసి అంత ఇస్తే వాళ్ళ నాయననే తిట్టింది. అట్రాటోళ్ళు చెప్తే మేము వినాలనా? అట్రాటోళ్ళు మీరేమి మీకు ఓన్లీ టైంపాస్ కోసం వీడియోలు వేసుకోండి. సరిపై మీ అభిప్రాయం ఏంది? అంటే ఓట్ల తొలగింపు అని భయపడుతుంది, దొంగ ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కరు 2-3 ఓట్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని బీజేపీ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా, ఎవరు భయపడుతున్నారో క్వశ్చన్ కాదు. దొంగ ఓట్లు ఒక్కటి కానీ 2 కానీ 3 కానీ ఓట్లు అంటే ఖచ్చితంగా ఆ ఓట్లు తీయాల్సిందే. ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎవరికైనా కానీ ఒకటే ఓటు ఉండాలి. చాలా మంది ఇక్కడ ఓటు వేస్తాం, మన నెక్స్ట్ ఫేజ్ ఉంటే వేరే దగ్గర ఉంటే అక్కడ కూడా పోయి కొంతమంది వేస్తున్నారు ఓట్లు. కాబట్టి ఖచ్చితంగా అది క్లారిటీతోని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2 ఓట్లు ఉంటే ఆధార్ కార్డుతో లింక్ చేసి ఒకటే ఓటు ఉండేటట్టు వాళ్ళు చేయాలి. 2034 వరకు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యమవుతుందా ఇంతమంది సీనియర్లు ఉన్నప్పుడు? 2034 వరకు సీఎం గారు చెప్పినారు. 100% ఆయనకు మేము అందరం సపోర్ట్ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలు ఏంది, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళ దగ్గర వాళ్ళందరిని అడిగి ఎవరైతే కరెక్ట్ ఉంటారని చెప్పేసి అభిప్రాయం తీసుకొని చేస్తారు. 100% మా సపోర్ట్కి ఆయనకు ఉంది. నేను కూడా చెప్తాను, 2034 నేను కూడా సీఎం క్యాండిడేట్. కవితకు ఎలాంటి క్రెడిబిలిటీ లేదు, కాంగ్రెస్ పై విమర్శలు చేసే హక్కు అధికారం ఆమెకు లేదు. అదేవిధంగా ఖచ్చితంగా 2034 వరకు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతారంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో 9+ న్యూస్, రాజ్ కుమార్, హైదరాబాద్.